వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ఆర్మూర్కు సంబంధించి ఇక్కడ నందిపేట దగ్గర ఉన్నాము. ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అంటే ఈ నందిపేట ప్రజలు ఇక్కడ ఆర్మూర్ పోవాలన్నా, ఇక్కడ నిర్మల్ పోవాలన్నా, బైన్సకు పోవాలంటే మొత్తం దాదాపుగా 100 కిలోమీటర్లు జర్నీ చేయవలసిన అవసరం అయితే గతంలో కనిపించేది. మరి బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక ఇక్కడ ఒక దాని వంతెన వేసేయడం, బ్రిడ్జి వేయడం అనేది అయితే జరిగిందని చెప్తున్నారు కొంతమంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నమస్తే. బాగున్నామండి. చెప్పండి, మరి పరిస్థితి ఇక్కడ మా సిహెచ్కొండ గ్రామం, నేను గ్రామ సర్పంచ్. వాస్తవంగా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పుణ్యం అంటూ మా అత్తగారు కుంటాల. మేము వెళ్ళాలంటే అట్లా అని కొండ్రు నుంచి నందిపేట నుంచి నైపేట నుంచి బైన్సా నుంచి కుంటాల పోవాలంటే కనీసం 80-90 కిలోమీటర్ అవుతుంది. 90 కిలోమీటర్ అవుతుండే కుంటాల. ఇప్పుడు ఇట్లా పోవాలంటే 40 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాం. 35-40 కిలోమీటర్లు అయిపోతున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఉమ్మడి కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇటు ఆదిలాబాద్ నిజామాబాద్ కలుపుతా అని చెప్పిండు. దానికి తోడుగా మా ఆశన గారు జీవన్ రెడ్డి గారు, మా అన్న జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా బ్రిడ్జ్ చేపిస్తా అని చెప్పిండు. అన్న మాటలనే నెల రోజులనే మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిండు. మేము అడిగిన మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఈ బ్రిడ్జ్ దగ్గర అట్లా 600 మీటర్లు ఉన్నది ఇది. ఈ బ్రిడ్జ్ అసలు ఇది కళ్ళ కూడా ఊహించిన విషయం. ఇది అవుతుందా కాదా అనుకున్నాం. అట్లాంటిది దేవుడు లాంటి కేసీఆర్ గారు ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల ఆదిలాబాద్కు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ బ్రిడ్జ్ అయితే కళ్ళ కూడా అనుకోలేదు. అసలు జీవితంలో అవుతుందో కాదో అనుకోలేము. అసలు మేము చూలేము అనుకోలేము. ఆ కేసీఆర్ పుణ్యం అంటూ ఆ శ్రీరామచంద్రుడు లెక్క భగవంతుడు వచ్చి తెలంగాణ తెచ్చిన తర్వాత మాకు బ్రిడ్జ్ తెచ్చి మేము అనుకుంటున్నాం. దాని తోడు ఆంజనేయ లెక్క మా జీవనన్న దానికి తోడు కష్టపడి ఎంతో తిప్పలు పడి ఈ ఉమామహేష్ మందిరము, ఇటు పదుగుట్ట, అటు కంటేశ్వర్ రోడ్డు కావాలని మేము అనుకున్నాం. మేము అన్నగారికి కూడా దగ్గర రిప్రజెంట్ ఇచ్చినాం, మాకు ఇలా బ్రిడ్జ్ కావాలని చెప్పేసి. కేసీఆర్ గారి దగ్గరకు పోయి ఒత్తిడి చేసి ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి మేము అన్నగారు ఎంతో మర్చిలేని, ఇక్కడ ప్రజలు అసలు మర్చిపోము. బై మిస్టేక్లా కొత్త మార్పు కోసము దొంగ మాటలు నమ్మి పబ్లిక్ ఈరోజు కింద మీద అయింది. కాబట్టి ఇప్పుడు అందరూ జీవనం కావాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది పాలననే అగోగత అయిపోయింది పరిస్థితి అంత అందరిది. ఈ పాలన ఇంత దుర్మార్గ పాలన అసలు ఎందుకు వేసినామని ఇప్పుడు బాధపడుతున్నాం ప్రజలందరూ. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మాత్రము నేషనల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు, అక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నది. మరి ఎలాంటి ఫండ్స్ తెస్తున్నాడు? ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు? మాకు 2 ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను గొప్ప అని చెప్పుకుంటూ తప్ప కానీ ఒక పని అయింది లేదు. వినయరెడ్డి నేను ఎమ్మెల్యే అంటున్నాడు, ఇటేమో రాకేష్ నేను ఎమ్మెల్యే అంటున్నాడు. ఈయన పాత్ర గడిపించిన అంటుండు, ఆయన పాత్ర గడిపించిండు. నేను తెచ్చినట్టు చిన్న పనులు తెచ్చిన దానికి నేను తెచ్చిన నువ్వు తెచ్చిన ఇద్దరు గుర్తుకుంటారు తప్ప అది ఎక్కడ అక్కడనే ఉన్నది. కేవలం ఈ మట్టి మా ఊరు, మా సిహెచ్ఓ గ్రామంలో ఇప్పటికి దగ్గర ముగ్గురు చనిపోయారు. ఈ మట్టి ఆపురా బాపు అంటే ఈ ఓవర్లోడ్తో నచ్చుకుంటా అక్రమ దందా. ఈ మట్టి మట్టి మైనింగ్ నడుస్తుందా? ఏమని చెప్తుందంటే పొలాలని చెప్పి ఇటుకపట్లకు వస్తున్నారు. రైతుల పేరు చెప్పి మైనింగ్ చేస్తుండ్రు, ఓవర్ స్పీడ్తో పోతుండ్రు. ఒక కంట్రోల్ లేదు. ఒక దగ్గర ఇప్పటికి 3-4 ధర్నాలు చేసినాం. విలేజ్ కమిటీ అందరూ ధర్నా చేసినాం. కుమ్మక్కై మళ్ళీ నడిపిస్తుంది. నిన్న ఒక యాక్సిడెంట్ అయింది. ఒక బర్రెని గుద్దేసిండు, ఒక మనిషిని గుద్దేసిండు. ఫోటోలు కూడా ఆర్టీఓ కొట్టాం. మరి మట్టి మైనింగ్ అంటే ఎవరి హస్తం ఉన్నట్లా? మీరు రాకేష్ రెడ్డి హస్తం ఉంది, వాళ్ళ మందే ఉన్నారు. గవర్నమెంట్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అవినయ్ రెడ్డి హస్తంతో నడుస్తుంది. వినయ్ రెడ్డి అంటే ఎవరు? కాంగ్రెస్ అభ్యర్థి. వాళ్ళ ద్వారా నడుస్తుంది. ఎంత చెప్పు నిమ్మకు నీరు ఆఫీసర్లు ఉన్నారు. నిన్న మేమందరం కలిసి ధర్నా చేసినాం, పని చేపిస్తామని చెప్పి మళ్ళీ ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు ఒక 10 గంటల కింద ఒక టీవీఎస్ ఇరిగిపోయింది, 3 ముక్కలు అయిపోయింది. లోపల ఇప్పుడు 30,000 ఇచ్చి పంపించేసిండు. ఇంతకుముందు ఇదే బ్రిడ్జి కూడా గుంజిలిపాడు గుద్దే చంపేసిండు, చనిపోయిండు. అసలు దానికి ప్రూఫ్ లేదు, ఏం లేదు. వాడికి ఒక 4 లక్షలు ఇచ్చేసిండు. దొంగదాపరమున వెళ్ళిపోయిండు. ఒక మనిషి నిండు ప్రాణం, 22 సంవత్సరాల గుంజిలి పిల్లాడు, 20 పిల్లాడు చనిపోయిండు. ఎవ్వరు పట్టించుకోలేదు. పేపర్ రాలేదు, టీవీలో రాలేదు. మరి అట్లా ఈ దొంగలు ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ వీళ్ళు ఈ మైనింగ్ ఈ దొంగ వ్యాపారం చేస్తున్నారు. బయట పడితే బంద్ అయిపోతుందని చెప్పేసి బంద్ చేయించింది. ఎందుకే మరి ధాన్యం అయితే రోడ్ల మీద కనిపిస్తున్నది, మరి ఇక్కడ మట్టి కొడుతున్నారు అంటే ఇవన్నీ బండ్లు తీసుకుపోయి రైతులకు ధర్నా చేసిన ఫాయిదా లేకుంటున్నదా? ఈ దొంగల పరిపాలన చేయంగా ధర్నా చేసినాము, లొల్లి చేసినాము, బంద్ అయిపోతాను. నేను ఆఫీసర్లు వచ్చి మళ్ళీ చాలా అయింది. ఎవరికి చెప్పుకోవాలా ఈ రాక్షస పాలన? ముఖ్యమంత్రికి చెప్పాలి లేదా కలెక్టర్? ముఖ్యమంత్రి ఆడి మనిషి అయిపోయాడు, కలెక్టర్ ఆడి మనిషి అయిపోయాడు. దొంగల రాజ్యం నడుస్తుంది. అందుకే ప్రజాపాలనలో దొంగలే లేరు, ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఉన్నారు. దొంగ పాలనను పంపించేసినాం, ప్రజాపాలనలో ఉన్న మనిషి ఇప్పుడే పోయిందండి. ఇప్పుడే ఎస్ఐ గారి దగ్గరకు పోయినాము, బండి పోయింది.
30,000 రూపాయలు ఇచ్చి అది బండి లోపల పెట్టలేరు, బయట పంపించేసారు. ఇప్పుడే మా కళ్ళ ముందర 100 నెంబర్కి నేనే ఫోన్ చేసి 100 నెంబర్ ఇరిగిపోయిందను ఆ లోపలే ఇస్తారనుకున్నాం. 5 నిమిషాల లోపల మాట్లాడి పంపించేసిండు. ఇక ఏడున్న దొంగ పాలన 2 నిమిషాలు కాదు, ఇప్పుడు ఆడికే ఇక్కడికి వచ్చిన ఈ రోడ్డు పంట పోతే మీరు కలిసి ఇది పరిస్థితి. మరి ఎట్లుంది ప్రజాపాలన తీరు ఏ విధంగా? రాక్షసి పాలన. అంటే గతంలో ముఖ్యమంత్రి పలుమార్లు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుంది, కుటుంబమే కల్వకుంట్ల కుటుంబం దోసుకుంటుంది. దొంగ అనొద్దు, ఇప్పుడు అనొద్దు, ముఖ్యమంత్రి దొంగ అనొద్దు. ఆ దొంగ ఏమన్నా చెప్పన్నా, కేసీఆర్ గారు వాస్తవంగా మాకు రైతు బంధు 2 సార్లు ఇస్తే 3 సార్లు ఇవ్వని చెప్పిండు. ఆ దొంగ ఒకసారి కూడా ఇవ్వలేడు. ఇప్పుడు నాకు 5 ఎకరాలు ఉన్నది, నాకు రాలేదు. నా గ్రామంలో మొన్న మార్చి 31వ తారీఖు నాడు పట్ట పడతాయని చెప్పాడు. కాదండి, ఆయన ముఖ్యమంత్రి చిన్న సర్పంచ్ దొంగ అనొద్దు, కానీ ఈ పరిస్థితిని బట్టి చెప్తున్నా. ఆయన చేసిన తప్పు 3 సార్లు అయ్యాలా అని చెప్పి మా కేసీఆర్ గారు అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి వచ్చిండు, అది ఒక్కసారి 2 లక్షల రూపాయలు అని చెప్పిండు. ఇగో ఇచ్చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రూపాయలు ఏడపడింది మా ఊళ్ళో. ఇప్పుడు నేను నిన్న సర్వే చేస్తే మామూలు ఇల్లు తిరిగితే నాకు నీకు రాలేదు, 30% మందికి వచ్చింది, 70% మందికి రాలేదు. అది సంగతి ఉన్నది. ఎప్పుడున్నది? ఇంకొక 2 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల సంగతి ఉన్నది. ప్రజలు ఇప్పుడు ఏడుస్తున్నారు, అయ్యో దేవుడిని నిలబెట్టుకున్నాము, ఈ దొంగని నిలబెట్టుకున్నామని అని ఇప్పుడు అనిపిస్తుంది ప్రజలకు. మీరు సర్పంచ్ అంటున్నారు, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కదా, మీకు కాలం అయిపోయింది కదా, మరి దాన్ని ఎట్లా చూస్తున్నారు? గ్రామంలో ఇప్పుడు ఏదైనా చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, యాక్సిడెంట్ అయింది, నేను రాంగా మానవత్వంతో ఫోన్ చేసావు, ఒక సర్పంచ్గా కాదు మానవత్వంతో చేసిన అని చెప్పావు. మరి ఇలాంటి సమస్యలు వస్తే గ్రామాలలో గ్రామాధ్యక్షుడు సర్పంచ్ కాబట్టి ఆయన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఎవరి దగ్గరకు పోతారు ఈ 1 ఇయర్ నుండి? ఏం చేస్తుందండి, అంత పాలన చూస్తే పిచ్చోళ్ళ పాలనది, పిచ్చోళ్ళ చేతుకు పరిపాలించడం అయిపోయింది. అసలు ఈ సర్పంచ్ ఇది ఏంది అని ఏడుస్తున్నారు అంతే. ఏం చేయగచ్చు, ఏం చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ప్రజలు. ఈ కర్మ అనుభవిస్తున్నాం. అయ్యో ఎందుకు వచ్చిందా అని ఇప్పుడు ఏం చేయలేం కదా, దొంగల రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు సర్పంచ్ లేడు, ఓడు లేడు, ఎక్కడ చేత అక్కడనే ఉండిపోయింది. గ్రామ పంచాయతీలో ఒక సఫాయి జీతాలు ఇచ్చేటోళ్ళు లేడు. గ్రామ గోస ఉంది ఓన్లీ గ్రామ పంచాయతీ వ్యవస్థలనే, అంతా గంగలో పోని. ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ గంగలో పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇక ఇది అంటావు, ఇక ఈ దేవుడు లెక్క ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిండు, ఈ బ్రిడ్జి మీద దర్జాగా దొంగ రవాణా చేస్తుండ్రు. ఇక ఏం చేస్తావు? ఇది మీ టీవీ ద్వారా ఆ రేవంత్ రెడ్డికి పోవాలా, ఈ ఆలోచన ఆడికి వినబడాలా? అనొద్దు, ఆడనొద్దు, ఆయనకి వినబడాలా ఈ ముచ్చట. పెద్దోడు కదా, మీరు అనొద్దు అనే పరిస్థితి తెప్పించుకుంటున్నాడు ఆయన. పెద్దోడు కాబట్టి అంటే కూడా మనం ఒక సర్పంచ్ చేసిన అట్లా అనొద్దని అంటున్నారు. కానీ ప్రజలు ఇట్లా తిట్టనోడు పాపాస్కుడు. 100 మందిలా 70 మంది తిట్టే వాళ్ళే ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే మా ఓడు మంచోడు అంటారు తప్ప 90-70 మంది వేస్ట్. మరి ఏంది ఈ ముసలోళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పెన్షన్ల పరిస్థితి ఏంటి? కళ్యాణ లక్ష్మికి సంబంధించి రకరకాల పథకాలు ఇస్తామని చెప్పారు కదా. ఆయన ఆశతో 4,000 ఇస్తారనుకున్నారు. దొంగ 4,000 కాదు, ఉన్న 2,000 చక్కగా ఎక్కొచ్చిండు. అదే 4,000 అన్నాడు, 4,000 లేదు. ఈ మా కేసీఆర్ గారు 10,000 ఇస్తుండే, మేము 15,000 ఇస్తామని చెప్పాడు రైతు బంధు. 15,000 కూడా దిక్కులేదు, 10,000 కూడా దిక్కులేదు. ఈ చెప్పుడు ఈ కారణం అనిపిస్తుంది. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి గుద్దుకుంటారు, అరే లంచడుకు దేవుని నిలబెట్టుకున్నాం, ఈ దొంగను గెలిపించుకున్నాం అన్నారు. ఇప్పుడు మా జీవనాన్ని ఏం చేస్తుండే, గట్టిగా మాట్లాడి మన ప్రజల కోసం తనలాడి ఎన్నో ఫంక్షన్ నడిపించిండు. ఇప్పుడు యాదకి వస్తుంది ఫంక్షన్లు అందరికీ, ఈ రోడ్లు యాదకి వస్తున్నాయి. నందిపేట బైపాసు, కొండూరు బైపాసు, వెల్మల్ బైపాసు, మా కొండూరు బైపాసు ఇక్కడ నాలేశ్వర్ టు డొంకేశ్వర్ వరకు 13 కోట్లతో చేయించిండు. ఇప్పుడు యాదకి దేవుడు. నందిపేట బైపాస్ ఇప్పుడు యాదకి వెల్మల్ బైపాస్ ఇప్పుడు యాదకి నందిపేట బైపాసు మంచి సెంటర్ రేటింగ్ ఇప్పుడు యాదకి. జీవన్ రెడ్డి ఆర్మూర్ని ఎంత అభివృద్ధి చేసిండు అని చెప్తున్నారు. మేము ఎక్కడ పోయినా కానీ జనాలు అదే మాట చెప్తున్నారు. మరి ఈయన ఓడడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు ఓడిపోయాడు? ప్రధాన కారణం ఏంటంటే ఈ దొంగ వచ్చింది కదా, ఇంకా ఈయనకన్నా ఎక్కువ చేస్తాడేమో అనుకున్నారు. ఈయనకనే ఇప్పుడు మాకు అర్థమైంది ప్రజలకు, ఇది ఒకసారి ఓటమి కూడా మాకు మంచిది అనిపిస్తుంది. అంటే మంచి చెడు ఏర్పడాలి కదా. మంచి చెడు ఏర్పడాలంటే ఆటోమేటిక్గా ఈ ఏడాదిపల్ల రాకేష్ ఇంట్లో ఉన్నాడు, ఆయన అంకాపూర్ కూడా చదిరాలు కొన్నాడు. కార్యకర్తలు కూడా నువ్వు ఎందుకు వచ్చేది మీరు అంటున్నాడు. ఇలా అంటున్నారు కదా వాళ్ళు ప్రజలు. రాకేష్ రెడ్డి అంటే ఎమ్మెల్యే ఆయన ఏమంటారు, ఆయన దగ్గర ఎందుకు వచ్చారా మీరు పనిలేక నడులు అంటున్నారు. మావాడు రాంగ బువ్వ పెడుతుండే, ఇలా ప్రజలు ఏ సమస్య ఉంటుండే అడుగుతుండే, సమస్యలు తెలుసుకుంటుండే. ఈ దొంగ గెలిపించుకుని వాళ్ళే కార్యకర్తలు గుర్తుకుంటారు, అయ్యి నీ 12 గెలిపించుకున్నాం రా, నేను ఆయన తిడితే కానీ మంచిగా ఉండే అంటే ఆయన ఆఫీసర్ తిట్టి పని చేపిస్తుండే. వాళ్ళు జీవన్ రెడ్డి ఆఫీసర్కు తిట్టి ఇలా మా ప్రజలకు పని చేయాలని చెప్తుండే. ఎమ్మెల్యే కాలు మొక్కి మన ముఖ్యమంత్రి కాలు మొక్కి ఆర్మూరు ఎంతో 100 పడకల హాస్పిటల్ చేయించిండు. ఆయన ఉన్నప్పుడు హాస్పిటల్ కలకలాడుతుండే. అన్న మీది మేజర్ పంచాయతీనా? మీరు సర్పంచ్ అంటున్నారు కదా. మేజర్ పంచాయతీ మాది. మామూలు 3,000 జనాభా ఉన్న 3,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ. మా ఓటర్ లిస్టు 1800 ఉంటుంది మా గ్రామం. మా ప్రజలు, మా ఊరు కాన్పులు
ఆయన అనాథగా దేవుడు కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల ప్రజలు ఒక్కడు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోలేవు. ఇప్పుడు మొత్తం ప్రైవేట్ హాస్పిటలే. మరి ఏందన్నా ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది అంటే పెద్దవాళ్ళు వృద్ధులు చాలామంది వస్తుంటారు, ఇంకా నువ్వే సర్పంచ్ అనుకొని అంటే నాకు పెన్షన్ చేపియండి లేకుంటే నాకు రేషన్ కార్డు లేదు ఇదాన్ని కొంతమంది యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు. మరి వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు, ఏం చెప్తున్నారు? దొంగ చెప్పిన మాటలేని రేషన్ కార్డు మేము వచ్చిన గడకి ఇచ్చేస్తామని చెప్పిండు. లంచోడికి 3 సార్లు పెట్టుకున్నాం, సిగ్గు పోతుంది. 3 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇప్పటికి ఒకసారి ఎంక్వైరీ చేసిండు, ఎంక్వైరీ పోయి మళ్ళీ ఏం చేసిండు దొంగ నా కొడుకు, ఎంక్వైరీ చేసిలా మళ్ళీ రీ ఎంక్వైరీ పెట్టిండు. మళ్ళీ గ్రామ సభలు పెట్టిండు. గ్రామ సభలో ఒక్కొక్కటి కొట్టుదాకా ఆఫీసర్లను మేము పోయి తెల్లారు పోయి మేము సర్పంచ్ సభ ఏమయ్యాయి మరి అయినా ఇప్పుడు మా కాలం అయిపోయింది కానీ మా పబ్లిక్ మా దగ్గర వస్తారా ఏమయ్యంటే సమానం చెప్పుకునే పరిస్థితి ఉన్నది. వాళ్ళు పోయి ఎంఆర్ఓ అడిగినాం, అన్న ఏంటంటే ఏం చెప్తావు భయ్ గవర్నమెంట్ పూకుల మాట వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళు ఎంఆర్ఓ తిట్టుకుంటారు. ఈ పాలన మనం కూడా చేసినాం, ఈ చెప్తున్నాము ఏం చేయకొచ్చింది అని అంటున్నారు. మేము పోతున్నాం ఆఫీస్ సీనియర్ ఆఫీస్ ఆర్ఐ ఉంటుంది, ఆర్ఐ దగ్గరికి పోయినాం, సీనియర్ అసిస్టెంట్ పోయినాం, తహసీల్దార్ దగ్గర డీటీ ఉంటుంది ఆయన దగ్గర పోయినాం. సార్ ఏమై సార్ రేషన్ కార్డులు అన్నాం, చెప్తున్నారు మీదికి వెళ్ళింది మేమేం చెప్తాం భయ్. అంటే మొన్న జరిగిన వరంగల్ సభ అటర్ ఫ్లాప్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దొంగలు కేసీఆర్ భయంకు ఉచ్చవస్తున్నాడు, భయపడుతున్నారు. ఈ దేవుడు ఆయన దేవుడు అసలు దేవుడు ఆయన కేసీఆర్ ఆయన చూసి ఇప్పుడు భయపడుతున్నారు. ఈ సభ ఏంది, మేము 20 కిలోమీటర్ దూరం అయిపోయినాం, 20 కిలోమీటర్ దూరం అయిపోయినాం మేము రద్దీకి పోలేక సభకాడికి. కాలంటే అబద్ధం మాట కళ్ళు పోయినాయి, టీవీలు చూడలేరా కళ్ళు పోయినాయి నా ముండ కొడుకులై. ఆయన దేవుడు పోయి దేవుడు చూడడానికి ప్రజలు టీవీలో ఇట్లా ముఖం చూసి మొత్తం అందరు దేవుడు ఎప్పుడు వస్తాడు అర్థమైంది. మళ్ళా పక్కా బీఆర్ఎస్ వస్తుంది, ఈ దొంగ పాలన పోతుంది, మంచి పనులు అయితే అప్పటిదాకా మేము కష్టం అనుభవించాలి అంతే, ఇక తప్పది. ప్రజాపాలనకు ప్రజలు అట్రాక్ట్ అయిపోయారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటారు, ఇంకా 10 ఏళ్ళు ఇక్కడనే అధికారంలో ఉంటాము అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు ప్రజలు? ఇప్పుడు నేను కాదు టీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటారు కానీ ఖాళీ ప్రజలు మామూలు ప్రజలకు అడుగుపోలి, మామూలు ప్రజలు పోయి అడుగుల్లి దొంగ అంటారు అంతే. ఆడు నోట్లు ఏమన్నా పని ఆడ ఓట్లు వేసినామని ఇప్పుడు అనుకుంటున్నారు. మా దగ్గర ఇంకా ఈ బీజేపీ వేసినా కానీ కాంగ్రెస్ అనుకుంటారు. అరే సర్పంచ్ సాబ్ నువ్వు భలే మాట్లాడుతున్నావు, మా లక్ష్యం పథకం ఇంత మంచి ఇంప్లిమెంట్ అవుతుంది, మళ్ళా సబ్సిడీ గ్యాస్ వస్తుంది, కరెంటు బిల్లు మాపైనాయి రైతులకు అందరికి, మళ్ళా పుష్కలంగా కరెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయి. ఎట్లా ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్? నా మోటార్ పైసలు కలిపోయింది కరెంట్ అచ్చుడుపోడు చెప్పుడు సిగ్గుపోతుంది అన్న. రోజు 2-3 మోటార్ కంపెనీ వాళ్ళు కుష్ ఉన్నారు, వాళ్ళు మెకానికులు కుష్ అబ్బా ఏం పాలన నంబర్కి మా పాలన వచ్చింది అంటున్నారు. జమ్మాల కాంగ్రెస్ పాలన వచ్చినా ఆ పాలన వచ్చి కుష్ అయిపోతున్నారు అన్న. వస్తుంది పోతుంది డిమ్ అన్న, నాణ్యమైన కరెంట్ లేదు. అర్థమైంది? ఈ నన్నే కాదు ప్రతి రైతులు అడగండి అదే చెప్తారు. నన్నే కాదు ఇప్పుడు నేను టీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటాను కానీ ప్రతి ఒక్క మామూలు వ్యక్తి కూడా గ్రామాలల్లో పండుగ సెలబ్రేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లనే ఉండే, మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అదనంగా చేస్తామన్నారు కదా. ఇప్పుడు బతుకమ్మ చీరల విషయంలో కావచ్చు, ఏదైనా ఫెస్టివల్కు బాగా చూసుకుంటాము చేస్తాము అని చెప్పేసి అన్నారు కదా, మరి అది జరిగిందా? ఏం జరగలే. బతుకమ్మ పండుగ లేదు, మన తెలంగాణ పండుగ దేవుడు లెక్క తెలంగాణ పండుగ ఏర్పడాలని మన కేసీఆర్ గారు తెలంగాణ పండుగని చేసిండా? దొంగ మార్చాలనుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఇలా అనుకున్నాడు, కేసీఆర్ ఇలా ప్రతి ఇప్పటికాడు మారలేదు. ఆరుమూరు ముఖ్యం. ఆరుమూర జీవారెడ్డి గారు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, దాన్ని ప్రాధాన్యత తీసుకొని కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం ఇచ్చిండు. ఇప్పుడు నల్ల నింపితే నీళ్ళు వస్తుంది ప్రతి ఇంట్లో నీళ్ళు. అది అనుకుంటుండు ఇది బంద్ చేద్దాం అనుకున్నా కానీ పబ్లిక్ తిడుతున్నారు. బంద్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఎప్పుడు ఉండవు, పుష్కలంగా నీళ్ళు ఉంటుండే. రివర్స్ పంపింగ్ నీళ్ళు వచ్చింది, ఇంతకుముందు ఏ పంపింగ్ నీళ్ళు లేవు. దేవుణ్ణి ఓడగొట్టుకున్నాము, దూరం చేసుకుని ఇప్పుడు మా వాళ్ళు ప్రజలు ప్రతి తెలంగాణ ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ 3.5 సంవత్సరాలు ఇంకా ఏదో విధంగా ఏది వేసి వాళ్ళకి డిపాజిట్కు రాదు. ఇది పక్కా గ్యారంటీ. ఓమేశ్వరుడు ఉన్నాడా ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళకి చూపెడతాడు. ఇది ఒక పరీక్ష, ప్రజలకు కూడా పరీక్ష పెట్టిండు ప్రజలు కూడా. ఇది కేసీఆర్ గురించి కేసీఆర్ ఇప్పుడు మంచి ఎప్పుడు వెళ్తుంది, ఒకటి చెడు చేస్తే మంచి వెళ్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రజలు తెలిసిపోయింది, చెప్పే అవసరం లేదు.